హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక ఫ్రాక్ చూపించబోతున్నాను. వీటి యొక్క హ్యాండ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. దాంట్లో స్పెషాలిటీ అయితే అదే అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేనైతే 13 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను అనమాట. దెన్ కట్ చేశాను అనమాట. వీడియోలో మీకు ఏమైనా అర్థం అవ్వకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా మళ్ళొక వీడియోతోటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ దాన్నైతే సపరేట్ చేసేసాను. అండ్ ఇక్కడ నేను 27 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత 5 ఇంచెస్కి ఒక మార్క్, 5 ఇంచెస్కి అలా 3 పీసెస్ కట్ చేసుకుంటున్నాను. వీటికి ఎందుకు అంటే ఇవి కింద ఫ్రాక్ కింద ఫ్రిల్స్ యాడ్ చేయడానికి అనమాట. బాటమ్ యొక్క లెంత్కి నేను 5 ఇంచెస్ తీసేసిన తర్వాత 27 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. మీ యొక్క బాటమ్ లెంత్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ 30 అనుకోండి, 30 అయితే 32 ఇంచెస్ పెట్టుకొని 5 ఇంచెస్ ఒకటి, 27 ఇంచెస్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇవి 5 ఇంచెస్ 3 పీసెస్ కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 6 ఇంచెస్కి కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నేను చిన్నగా రావాలని చెప్పేసి చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అక్కడికి సరిపోయేలా ఉంది, అందుకే అలా ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంటాను మార్కింగ్స్ ఎంతవరకు ఇచ్చాను అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను నెక్ డ్రా చేసుకున్నాను. ఎండ్లో మనకి ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, దాని లెంత్ అనేది కూడా ఇట్లా మార్క్ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 9 ఇంచెస్కి తీసుకున్నాను. మన చెస్ట్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకోవాలన్నమాట. తర్వాత మన వెస్ట్ లెంత్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు అని అంటే మనకి డాట్స్ ఇస్తాం కదా, దానికోసం అనమాట. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ 2 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటే అయిపోతుంది. ఈ 2 ఇంచెస్ ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ తీసుకుంటాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ కట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆమోల్ దగ్గర మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ డ్రా చేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను నెక్ అయితే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ డీప్ ఎక్కడి నుంచి తీసుకోవాలనిపిస్తుంది కదా, మనకి 3.5 ఇంచెస్కి ఇలా డీప్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడే నెక్ అండ్ షేప్ అనేది కనిపిస్తుంది మనకు. నీట్గా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అండ్ లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచెస్ తర్వాత మనం ఇక్కడ నుండి 10 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, దానికి కలిపేస్తే అయిపోతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా కట్ చేసేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మన సీమ్ అలవెన్స్ కోసం మనమైతే 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ మన ఇష్టం అండి, దాన్ని బట్టి తీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కట్ చేసేయండి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా అయితే మొత్తం డ్రా చేసేయండి. అండ్ ఇక్కడ మనమైతే ఎక్స్ట్రా అయితే తీసుకోము, ఎందుకు అంటే దీనికి మనం వెనకాల డాట్స్ వేస్తాము, ప్రిన్సెస్ కట్ అయితే వేయం కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి సీమ్ అలవెన్స్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఎలా తీసుకున్నాం సేమ్ మెజర్మెంట్తో తీసుకోవాలి, అప్పుడే రెండు మ్యాచ్ అవుతాయి అన్నమాట. నేనైతే నెక్ తీసుకున్నాను. నెక్ డీప్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ఎంత తీసుకున్నాను అనేది తీసేసుకోండి. అండ్ ఇక్కడ డాట్స్ అయితే మన వెస్ట్ యొక్క లెంత్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడైతే నేను లైనింగ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా పేపర్తో ఎందుకు కట్ చేస్తానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే క్లాత్ అనేది సేవ్ చేయడం కోసం అలా చేశానన్నమాట. అలాగే క్లాత్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ మనకి ఒక్కొక్కసారి రాంగ్ పోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ తీసుకోవాలన్నమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మన క్లాత్ ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా, పేపర్ కటింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకొని క్లాత్ పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ మనం ఫస్ట్లో వాటికి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కట్ చేయలేదుగా, సో ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేయాలన్నమాట, వీడియోలో చూపించాను కదా అలా చేయండి. అండ్ ఇక్కడ దీన్ని పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసి కట్ చేసేసేయండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా కట్ చేయండి. కొంచెం అటు ఇటైనా షేప్ అవుట్ అవుతుంది. జాగ్రత్తగా చూసి కట్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే కట్ చేయండి. కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వదిలేయాలి. ఎందుకంటే మన క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా! దానికోసం అనమాట. ఎక్స్ట్రా ఉంటే స్టిచ్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా అని చెప్పి 1 ఇంచ్ అలా ఉంచకండి. ఓన్లీ హాఫ్ ఇంచ్ అనమాట. కొంచెం ఉంచి కట్ చేస్తే మనకి ఈ స్టిచెస్ అనేది కొంచెం అటు ఇటు అయినా సెట్ అవుతుంది. అదే బిగినర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదైతే. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్‌గా అడ్జస్ట్ చేసుకోకపోతే క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా వచ్చి మనకి ముడతలు ముడతలుగా వస్తుందనమాట. వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్‌గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. స్ట్రైట్‌గా అనంటే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వేయండి. అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా! ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయాలనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొన్నిసార్లు మనకు కావాలనుకుంటే 2 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 స్టిచెస్ వేశాను. ఇక చిన్న చిన్న కట్స్ ఇవ్వాలనమాట. చిన్న చిన్న కట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనం టర్న్ చేసినప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. లేదంటే ఫోల్డ్ అవ్వదు. ఇక్కడ మనకైతే ఒక కార్నర్ 2 కార్నర్స్ వస్తాయి కదా! అవి ఒకదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీయండి. అండ్ ఇక్కడైతే దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేయాలనమాట. ఎందుకు అంటే ఆ స్టిచ్ వేయడం వల్ల స్టిఫ్‌గా ఉంటుందనమాట. అలాగే ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్‌గా ఫ్యాబ్రిక్ అన్న కిందికి అనుకుంటూ స్టిచ్ అనేది వేయాలనమాట. ఇలా మొత్తం వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచెస్ అయితే వేసేసేయండి. ఈ స్టిచెస్ వేయడం వల్ల ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా ఉండి మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపించే ప్రతీదీ ఇంపార్టెంటే. అవసరం లేని అన్ని వీడియోస్ నేను కట్ చేశాను. ఇది ఒక 1 అవర్ వీడియో ఉందనమాట. సో, దాన్ని నేను ఒక 15 మినిట్స్‌కి అయితే చేసేసాను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అవసరమైతే దీని మీద ఇంకొక వీడియో చేస్తాను. ఇక్కడైతే నేనైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సేమ్ షేప్‌లో స్టిచ్ అయితే వేసేసేయాలనమాట. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇందాక చెప్పినట్టుగానే దీని మీద టర్న్ చేసేసేయాలనమాట. ఒక చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి. టక్స్ ఇచ్చేసి దీన్ని టర్న్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత వీడియోలో చూపించాను కదా ఇందాక సేమ్ అలాగే స్టిచెస్ అనేది వేయాలనమాట సైడ్ నుంచి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ఇంకా వీడియోస్ చేయాలి అనేదైతే అనిపిస్తుంది. మీకేమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. నాకు వస్తే చేస్తాను. లేదంటే నేర్చుకొని చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం అయితే అయిపోయింది కదా! నెక్స్ట్ అయితే దీనికి మనకి సైడ్‌లో ఉంటాయి కదా! అవి స్టిచ్ చేసుకోవాలనమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్‌గా ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ వీడియోలో చూపిస్తున్నానుగా 2 ఒకే సైడ్ ఉండేటట్టు కాకుండా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని చూసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్నానుగా సేమ్ అలానే పెట్టాలనమాట. ఇదైతే చాలా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కుట్టు విప్పి వేసుకోవాల్సి వస్తుంది. నేను స్టార్టింగ్‌లో అలానే చేసేదాన్నమాట. నాకు కొన్నిసార్లు అర్థం అవ్వకపోయేది ఏం చేస్తున్నాను అనేది. సేమే ఉన్నాయి కదా అని కుట్టేదాన్ని. తర్వాత అర్థమయ్యేది. మళ్ళీ స్టిచ్ విప్పుకొని అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. దాంతో పాటు ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదనమాట. అప్పుడు మనం సాటిస్ఫై అవ్వలేము మనం స్టిచ్ చేసుకున్నా. సో, చూసి జాగ్రత్తగా వేయాలనమాట.
అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ స్టిచెస్ వేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే లోపలికి కట్ అయిపోతే ఫ్యాబ్రిక్ అనేది మనకి వేస్ట్ అయిపోతుందనమాట. మనం అంతవరకే తీసుకుంటాం కదా ఫ్యాబ్రిక్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే ఫ్యాబ్రిక్ అనేది దీనికి ఇట్లా జాయిన్ చేయాలన్నమాట. స్టార్టింగ్ అయితే పైనుండి పెట్టాలి, కింది నుండి పెట్టకూడదనమాట. అలా అయితే ఫ్యాబ్రిక్ సాగుతూ వచ్చి కింద అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పైదాన్ని ఇట్లా పట్టుకుంటూ స్టిచ్ వేసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను కొంచెం కప్ అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నేను పైనుండి వేసుకుంటూ వస్తున్నానన్నమాట. పైనుంచి వేస్తే మనకేంటంటే అది 2 ఈక్వల్గా వస్తాయన్నమాట. లేదంటే 2 ఈక్వల్గా రావు. 2 ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసి వేసుకోవాలన్నమాట. ఎగుడు దిగుడుగా వస్తే మనకి మంచి నీట్గా రాదన్నమాట. ఫ్యాబ్రిక్ అంతా మనకి ఫినిషింగ్ పోతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఎక్కడైతే బ్యాక్ డాట్స్ వేస్తున్నానన్నమాట. స్టార్టింగ్లో చెప్పాను కదా బ్యాక్ డాట్స్ వేస్తానని. ఇక్కడ డాట్స్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసిన తర్వాత ఇలా అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ నేనైతే హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి కొంచెం టైట్గా ఉండాలి. షోల్డర్ జారకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఒక సైడ్ తక్కువ తీసుకోవాలన్నమాట. షోల్డర్కి మనకి నెక్ సైడ్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఒక 1 ఇంచ్ అలా తక్కువ తీసుకోవాలన్నమాట. సో నేను ఇట్లా 2 చేసేసి ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సైడ్ స్టిచెస్ అవి వేసుకోని అవసరం లేదు. వేసుకుంటే మంచిగా కనిపించదనమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వీలైనంత దగ్గరగా పెడుతూ స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచెస్ ఎలా రావాలి అంటే చాలా దగ్గరగా కుచ్చులు పెడుతూ ఉంటే దగ్గరగా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా పెట్టేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ అలానే 2 సైడ్ కూడా అంతే స్టిచ్ వేసుకోవాలన్నమాట. చాలా దగ్గరగా, వీలైనంత దగ్గర. అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది అండ్ లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలానే చేసేసేయండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనం దీనికి అటాచ్ చేసేయాలన్నమాట. నేను ఫస్ట్ ఇక్కడ ఏమైందంటే నేను కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం పక్కకి పెట్టి హ్యాండ్స్ అటాచ్ చేశాను. కానీ అలా అటాచ్ చేయొద్దనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడే ఎండ్ అయిపోవాలన్నమాట. నేను చేసిన మిస్టేక్ అది. వీడియో మళ్ళీ షూట్ చేయలేకపోయాను. సో నేనైతే చేసిన మిస్టేక్ చెప్పాను, మీరైతే సరి చేసుకోండి. ఇది ఒక్కటే మిస్టేక్ నేను ఇందులో చేసింది. నాకు హ్యాండ్స్ ఎప్పుడు అలవాటు లేవు, కానీ నాకు చాలా నచ్చాయి. అందుకోసమని నేను చేశాననమాట. హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చాయి. ఒకవేళ మీకు కొంతమందికి లైనింగ్ వేసుకోవడం అలవాటు ఉంటుంది కదా, సో వాళ్ళైతే దీనికోసం ఇంకొక ట్రిక్ అయితే ఉంది. కావాలి అంటే వీడియో కోసం కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికోసం వీడియో చేస్తాను. ఇక్కడైతే బాటమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చులు అయితే పెట్టుకోండి బాటమ్ ఫ్యాబ్రిక్ మొత్తానికి కూడా. దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఏంటంటే మంచి లుక్ వస్తుందన్నమాట. కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల మంచి లుక్ కనిపించదన్నమాట. సో దగ్గరగా పెట్టుకొని మన బాడీ యొక్క పార్ట్ లెంత్, అక్కడ లెంత్ ఉంటుంది కదా, అది సేమ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బాటమ్కి 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఆ 5 ఇంచెస్ ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాను. చిన్న ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే వాటి యొక్క లుక్ ఎలివేట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి 3 పీసెస్ ఉన్నాయి కదా, ఆ 3 పీసెస్ కూడా మొత్తం పూర్తిగా పెట్టేసుకోవాలన్నమాట. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ సరిపోకుంటే మనకు కష్టం అవుతుంది. సో అలా కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటమ్ ఫ్యాబ్రిక్లో కింద ఉంటుంది కదా, కింద అంచు ఉంటుంది, దానికి కూడా యాడ్ చేసేసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేయండి. నీట్గా స్టిచ్ వేసుకోండి. ఒకే లెంత్లో వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రం మనకి స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తుంది. లేదంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. అండ్ ఒక్కొక్కసారి మనం ఫ్యాబ్రిక్ని వదిలేస్తాం కూడా, అక్కడ చూసుకోవాలి అనమాట. ఫ్యాబ్రిక్ వదిలేస్తే ఏమవుతుందంటే అందులో నుంచి దారాలు వచ్చి మనకి ఫ్యాబ్రిక్ ఖరాబ్ అవుతుంది. అండ్ సేమ్
మనకి చూడడానికి మంచి లుక్ అని రాదనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే లైనింగ్ అయితే కలీ కట్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే వేరే వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే చూపించట్లేదు. ఫస్ట్ అయితే కలీ పెట్టేసి దాని మీద లైనింగ్ పెట్టేసాను. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! ఫ్రంట్ పార్ట్ పెట్టేసాననమాట. 3 ఈక్వల్‌గా చూసుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 ఒక స్టిచ్ మీద వచ్చేలాగా చూసుకోవాలనమాట. సేమ్ మనకి ఖర్చుకి క్లాతులు పెడతాం. సేమ్ ఖర్చులు పెట్టాలనమాట ప్రతిదానికి కూడా. అలా ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకొక స్టిచ్ వేయాలి. ఎందుకంటే మనకి స్టిచ్ వేయడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటుంది. 2 స్టిచెస్ వేసిన తర్వాత ఇక్కడ సేమ్ మనకి రెండు సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ చేశాను కదా! సేమ్ అలానే బ్యాక్ సైడ్ కూడా చేయాలనమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనకి సైడ్స్ అనేది అటాచ్ చేయాలనమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా సేమ్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ బాటమ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగు 2 కలుపుతూ స్టిచ్ వేసుకోవాలనమాట. అంటే మనకి 4 క్లాత్స్ వస్తాయన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ 2, లైనింగ్ 2 ఈ రెండిటిని మొత్తం 4ని కలుపుతూ స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇది ఈ ఫ్రాక్ అయితే.